ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 4 గంటల వరకు ఇలా ప్రచార పోలింగ్ బూతుల వద్ద ఉండడం జరిగింది. ఇలా నేలకొండపల్లి మండలాధ్యక్షుడు సాగర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇలా బూత్ నెంబర్ 114 వద్ద కూడా ఈరోజు పెద్ద మొత్తాన్ని ఇలా కార్యకర్తలు చేరుకొని ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు కూడా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఇలా ఉపాధ్యాయులు, విజ్ఞులు, మేధావులు కూడా ఒకసారి ఆలోచన చేసి ఇలా తెలంగాణలో 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, అదేవిధంగా హైదరాబాదు పట్టభద్రులు కానీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా గెలుస్తారని మా అందరికీ ఆశ వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఇలా ఉపాధ్యాయులు ఇంత భారీ విజయాన్ని అందించడానికి ఓటేసిన ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇలా 317 జీవో రద్దు కావాలన్నా, డిఏలు క్లియర్ కావాలన్నా, అదేవిధంగా ఇంకా ఒక ప్రశ్నించే గొంతు చట్టసభల్లో ఉండాలని చెప్పేసి ఇలా ఉపాధ్యాయులు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి కనీసం పోటీ చేసే అభ్యర్థి కూడా దొరకకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అదేవిధంగా అంతకుముందు గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా క్యాండిడేట్ దొరకకపోవడం ఇలా చాలా బాధాకరం. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా దగ్గర తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ప్రజాప్రతినిధులకు గెలిపించి ఇలా రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రావడానికి ఇదొక మెట్టుగా భావించి మేమందరం ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటేసిన టీచర్స్కి, మా పార్టీ కార్యకర్తలకు కూడా బీజేపీ నేలకొండపల్లి మండల కమిటీ నుంచి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ.